నమస్కారం. బ్రహ్మపుత్ర నది పారే పచ్చని లోయలు, తేయాకు తోటల పరిమళాలు, ఆ ప్రదేశమే అస్సాం. ఈరోజు మనం ఈ అద్భుతమైన ప్రదేశం కథలోకి వెళ్దాం. దాని చరిత్ర, దాని ప్రత్యేకమైన సంస్కృతి గురించి అన్నీ తెలుసుకుందాం. సరే, మరి ఇంతకీ అస్సాం సంస్కృతిలో అంత స్పెషల్ ఏముంది? ఈ ప్రశ్నకు సమాధానం ఒక్క మాటలో చెప్పలేం. అది వాళ్ల చరిత్రలో, పండుగల్లో, చివరికి వాళ్ల వంటకాల్లో కూడా దాగి ఉందన్నమాట. రండి, ఆ రహస్యమేంటో తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే రెండు విషయాలు. ఒకటి, ప్రకృతి నుంచి వచ్చిన స్వచ్ఛమైన రుచులు. 2, వందల సంవత్సరాల గొప్ప చరిత్ర. ఈ రెండింటి కలయికే అస్సాంకి అసలైన గుర్తింపు. అస్సాం గురించి పూర్తిగా తెలియాలంటే మనం కొంచెం టైంలో వెనక్కి వెళ్ళాలి. దాని గతాన్ని, ఎన్నో రాజ్యాలు పుట్టి పడిపోయిన ఆ నేల కథను తెలుసుకోవాలి. అస్సాం చరిత్ర చాలా పురాతనమైనది. మీకు తెలుసా, ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని కామరూప అని పిలిచేవారు. ఇది కేవలం ఒక రాజ్యం కాదు, ప్రాచీన భారతదేశంలోనే ఒక ముఖ్యమైన సాంస్కృతిక కేంద్రంగా ఉండేది. ఈ టైమ్లైన్ చూశారంటే మనకొక క్లారిటీ వస్తుంది. ప్రాచీన కామరూప వైభవం దగ్గర్నుంచి 13వ శతాబ్దంలో మొదలైన ఆహోం శకం వరకు, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళ పాలనలో తేయాకుతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడం వరకు ప్రతి దశ దాని రూపురేఖల్ని మార్చేసింది. ఒక్కసారి నంబర్ చూడండి, 600 సంవత్సరాలు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఆహోం రాజవంశం అస్సాంను పరిపాలించిన టైం ఇది. 6 శతాబ్దాల పాటు సాగిన ఇంత సుదీర్ఘ పాలన ఆ ప్రాంత సంస్కృతిపై ఎంత బలమైన ముద్ర వేసుంటుందో కదా. ఆహోం రాజులు కేవలం పరిపాలించడమే కాదు, వాళ్ళొక కల్చర్ని నిర్మించారు. వాళ్ళ టైంలోనే అగ్రికల్చర్, ఆర్ట్స్, లాంగ్వేజ్, చివరికి మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఒక షేప్కి వచ్చాయి. ఇప్పుడు మనం చూస్తున్న అస్సాంకి వాళ్లే పునాదులు వేశారన్నమాట. సరే, చరిత్ర సంగతి పక్కన పెడితే ఇప్పుడు మనం ప్రెజెంట్లోకి వచ్చేద్దాం. అస్సాం ప్రాణమంతా ఎక్కడుంటుందంటే వాళ్ల పండుగలు, సంప్రదాయాల్లోనే. అస్సాం కల్చర్కి ఫాట్ లాంటి ఫెస్టివల్ ఏదైనా ఉందంటే అది బిహూనే. ఇది జస్ట్ ఒక ఫెస్టివల్ కాదండోయ్, అక్కడి ప్రజల లైఫ్కి, వాళ్ల వ్యవసాయానికి మధ్య ఉన్న ఒక స్ట్రాంగ్ బాండ్ ఇది. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, బిహు ఒక్క పండుగ కాదు, 3. వసంతానికి వెల్కమ్ చెప్తూ చేసేది రోంగాలీ బిహు, పంట చేతికొచ్చిన ఆనందంలో చేసుకునేది భోగాలీ బిహు, ఇక వ్యవసాయ పనుల మధ్యలో వచ్చేది కాటీ బిహు. చూసారా, ప్రతిదీ అక్కడి నేలతో, సీజన్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. సరే, ఇప్పటిదాకా మనం హిస్టరీ, కల్చర్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ రెండింటినీ మిక్స్ చేసి మనకు టేస్ట్ రూపంలో అందించే అస్సామీ ఫుడ్ వరల్డ్లోకి వెళ్ళిపోదాం. అస్సామీ ఫుడ్ బ్యూటీ అంతా సింప్లిసిటీలోనే ఉంటుంది. ఎక్కువ మసాలాలు అవి ఉండవు, న్యాచురల్ ఫ్లేవర్స్కే ఇంపార్టెన్స్ ఇస్తారు. బాయిలింగ్, లైట్ ఫ్రైయింగ్ లాంటి హెల్దీ మెథడ్స్ ఫాలో అవుతారు. రైస్, ఫిష్, వెదురు చిగుళ్ళు వాళ్ల భోజనంలో కామన్గా ఉంటాయి. అస్సాం ఫుడ్ అనగానే ఎవరికైనా సరే ఫస్ట్ గుర్తొచ్చే పేరు ఫిష్ తెంగా. ఇది జస్ట్ ఒక చేపల పులుసు కాదు, అస్సామీ హాస్పిటాలిటీకి, వాళ్ల కుకింగ్ ఫిలాసఫీకి ఒక సింబల్ అన్నమాట. అసలు టెంగా అంటే లోకల్ లాంగ్వేజ్లో పులుపు అనే అర్థం. ఈ అద్భుతమైన డిష్కి కావలసినవి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. చాలా సింపుల్. చేప ముక్కలు, పులుపు కోసం టమాటాలు, కొంచెం పసుపు, కారం, పోపు కోసం ఆవాలు, అంతే. ఇంత సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అంత మంచి టేస్ట్ తీసుకురావడమే వాళ్ల స్పెషాలిటీ. దీన్ని వండటం కూడా చాలా ఈజీ తెలుసా. ఫస్ట్ పసుపు, ఉప్పు పట్టించిన చేప ముక్కల్ని లైట్గా ఫ్రై చేయాలి. తర్వాత టమాటా, ఆవాలతో పోపు పెట్టి అందులో నీళ్లు పోసి బాయిల్ చేయాలి. ఫైనల్గా చేప ముక్కల్ని వేసి ఓ 10 నిమిషాలు ఉడికిస్తే అంతే. వేడివేడి అన్నంలోకైతే అద్భుతంగా ఉంటుంది. సరే, ఇప్పుడు అస్సాంలో మాత్రమే దొరికే ఒక యూనిక్ డిష్ గురించి చూద్దాం. దాని పేరే ఖార్. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఎండబెట్టిన అరటి తొక్కల బూడిద నుంచి తీసిన ఒక రకమైన ఆల్కలైన్ వాటర్తో దీన్ని చేస్తారు. వినడానికి వింతగా ఉన్నా ఈ ఇంగ్రీడియంటే ఆ డిష్కి ఒక డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది. పండగలొచ్చాక స్వీట్ లేకుండా ఎలా చెప్పండి. అస్సాంలో బిహు ఫెస్టివల్ వచ్చిందంటే ప్రతి ఇంట్లో పిఠా ఘుమఘుమలాడుతుంది. బియ్యం పిండి, కొబ్బరి, బెల్లంతో చేసే ఈ స్వీట్ ఆ ఫెస్టివల్ మూడ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. సో ఫైనల్గా చెప్పాలంటే ఈ ఒక్క వాక్యం అస్సాం అంటే ఏంటో పర్ఫెక్ట్గా చెప్తుంది. గ్రీనరీ, గొప్ప ట్రెడిషన్స్, నోరూరించే ఫుడ్, ఈ మూడింటి అద్భుతమైన కాంబినేషనే అస్సాం. ఈరోజు మనం అస్సాం స్టోరీ విన్నాం కదా. ఇప్పుడు మీకోసం ఒక చిన్న ఆలోచన. మనం తినే ఫుడ్, మన ప్లేట్లోని వంటకాలు,
కేవలం మన ఆకలిని తీర్చడానికేనా, లేక అవి మన చరిత్రను, మన కల్చర్ని, మన తరతరాల కథలను కూడా మనకు చెప్తున్నాయా? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.